కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్టుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనుల విభజన చట్టం ప్రకారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడ ప్రాంతానికి మార్చాలన్నారు. గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువను 37.2 కిలోమీటర్ల మేర ఏలూరు కాల్వకు అనుసంధానానికి 32.10 కోట్లను వెంటనే మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఎట్టి పరిస్థితులను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాల్లో చివరి ఎకరం వరకు నీరు అందే విధంగా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దా ప్రసాద్, పెడన నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాగిత కృష్ణప్రసాద్, పామరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు వర్లకుమార్ రాజా, కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిద్ర లేచింది మహిళా లోకమని ఆ రోజు చెప్పడమే కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మహిళా యూనివర్సిటీ మహిళల కోసం తిరుపతిలో పెట్టినటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి ఆనాడు ఎన్టీ రామారావు గారు. అలాగే ఇవాళ ప్రపంచంలో మన వాళ్ళు, మన తెలుగు బిడ్డలు, ఆడబిడ్డలు, నా చిన్నతనంలో మా అక్కలను కూడా కాలేజీకి పంపించాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళు కో ఎడ్యుకేషన్ అయితే పంపించేవాడు కాదు ఆడపిల్లల్ని. ఇదివరకు లేడీస్ హాస్టల్స్కో, లేడీస్ స్కూల్స్కో, లేడీస్ కాలేజ్కి పంపేవాడు. కానీ ఇవాళ మనకి ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది. ఆ వచ్చినటువంటి స్వేచ్ఛలో మగవాళ్ళని మించి మనం ఆడబిడ్డలు ఉన్నతమైన స్థానాలకు వస్తున్నారు. దానికోసమే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ విప్లవం. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉంటున్నారు, అందులో ఆడపిల్లలు ఉంటున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో గుర్తు చేస్తారు. ఇవాళ